ఒక్కసారిగా నది ఉగ్రరూపం దాల్చింది. ఉదయం సరిగ్గా 9 గంటల సమయం. అంతా ప్రశాంతంగానే ఉంది. కానీ టిబెట్ నుంచి బోటెకోసి నదిలోకి ఒక్కసారిగా భారీ వరద నీరు తీసుకొచ్చింది. క్షణాల్లోనే పరిస్థితి మారిపోయింది. ఇళ్ళు కొట్టుకుపోయాయి, వంతెనలు కూలిపోయాయి, రోడ్లు మాయమయ్యాయి, మార్కెట్ నీటిలో కలిసిపోయాయి. ఉత్తర నేపాల్లోని రసువా జిల్లా వరద బీభత్సానికి వణికిపోయింది. టుంబురేస్, యాబ్రుబేసి, హక్కుకేసి ఎక్కడ చూసినా విధ్వంసమే. కానీ అసలు భయపడుతున్న విషయం ఏంటంటే, ఇంత పెద్ద వరదకు కారణం నేపాల్లో కురిసిన వర్షం కాదు. టిబెట్లోని ఓ హిమానీ సరస్సు ఒక్కసారిగా బద్దలై భారీ నీటి ప్రవాహం విడుదలై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీన్నే గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ అంటారు. ఈ వరద త్రిశూలి నది చేరడంతో నువాకోట్, దాతింగ్, గోర్ఖా, చిత్వాన్ ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే పలువురు మృతి చెందారు, వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో భారతీయులు, భద్రతా సిబ్బంది, విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు సమాచారం. మరోవైపు పలు హైడ్రో పవర్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. సుమారు 430 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ఇది కేవలం వరద కాదు, హిమాలయాల నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన జల ప్రళయం. నేపాల్లో హై అలర్ట్, భారత్లోని సరిహద్దు ప్రాంతాల్లోనూ అప్రమత్తత. ప్రశాంతంగా ఉన్న నదే క్షణాల్లో ప్రళయంగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో నేపాల్లో జరిగిన ఈ ఘటన మరోసారి చూపించింది.